तेलंगाना बीजेपी के सरबराह व मरकजी वजीर किशन रेड्डी ने वज़ीर-ए-आला रेवंत रेड्डी पर तंज करते हुए कहा कि भगवान की कसम खाकर किसानों के साथ इंसाफ नहीं किया जा सकता। किशन रेड्डी ने यादाद्री भोंगीर ज़िले के कई एक गाँव में धान की खरीदारी मराकज़ का मुआयना किया। उन्होंने मोटे धान पर बोनस के तौर पर 500 रुपये और धान की उम्दा किस्म के बोनस के तौर पर 1000 रुपये फ़ी कुंटल की अदायगी का मुतालबा किया। उन्होंने धान की खरीदारी के मरकज़ के अहदेदारों से किसानों से धान की खरीदारी में ताख़िर के बारे में मालूमात हासिल की। किशन रेड्डी ने कहा कि मोदी हुकूमत तेलंगाना के किसानों से धान की खरीदारी के लिए तैयार है। किशन रेड्डी ने कहा कि असम्बली इंतखाबात से कबल कांग्रेस ने किसानों के कर्ज मुआफ़ करने का वादा किया था, जिसको आज तक पूरा नहीं किया गया। कहा रियासती हुकूमत किसानों को धान को काश्त पर बोनस देने से कतरा रही है। उन्होंने तेलंगाना में कांग्रेस हुकूमत पर किसानों से धान की खरीदारी में नाकाम हो जाने का इल्ज़ाम आयद करते हुए तेलंगाना हुकूमत को वहशियाना इंतज़ामिया करार दिया। उन्होंने कहा कि कांग्रेस कायदीन पैसों से भरे सूटकेस दिल्ली भेज रहे हैं, लेकिन आवाम से किए गए वादों को अमली जामा पहनाने की ख्वाहिश नहीं रखते हैं। సన్న రకమని చూడకుండా అన్ని రకాల వరి పంట మీద 500 బోనస్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి. మీకు నిజంగా సన్న రకాన్ని ప్రోత్సహించాలనుకుంటే మీరు సన్న రకానికి 1000 రూపాయలు ఇవ్వండి. మేము ఎన్నికలకు ముందు చెప్పాం, అసెంబ్లీ ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే మేము 1000 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పాము. కానీ మీరు 500 ఇస్తామన్నారు. ఈరోజు 500 కూడా మీ మొక్కలు లేవు. ఎప్పుడు ఇస్తారో తెలియదు. అంతేకాదు రైతు బంధు పేరు మార్చి ఈరోజు మేము 15,000 రూపాయలు ఇస్తామన్నారు. ఏమైందని అడుగుతా ఉన్నాను. ఎప్పటి నుంచి ఇస్తారు చెప్తారా? కౌలు రైతులకు 15,000 రూపాయలు ఇస్తామన్నారు. రైతు కూలీలకు 12,000 ఇస్తామన్నారు. ఏ ఒక్కటి కూడా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే పరిస్థితి లేదు. ఇచ్చిన 420 హామీలు, ఇచ్చిన 6 గ్యారంటీలు ఈరోజు గాలికి వదిలేసి ఈ ప్రభుత్వము రేవంత్ రెడ్డి ఢిల్లీ చుట్టూ తిరగడము, కాంగ్రెస్ పార్టీకి సూట్ కేసులు మోయడము మాత్రమే సరిపోయింది తప్ప ఈరోజు తెలంగాణ కొరగబెట్టింది ఏమీ లేదు. ఈ రాష్ట్రంలో రైతు వ్యతిరేకత కూడగట్టడానికి బీఆర్ఎస్ ప్రభుత్వానికి 10 సంవత్సరాలు పట్టింది. కానీ కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలలో 5 నెలలలో అంతకంటే ఎక్కువ వ్యతిరేకత కూడగట్టుకున్నది. అందుకే భారతీయ జనతా కిసాన్ మోర్చా ద్వారా మేము మా పార్టీ కార్యకర్తలందరికీ మనవి చేస్తా ఉన్నాను. వెళ్ళండి, ఎక్కడెక్కడ ఐకేపీ సెంటర్స్, ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉన్నాయో ఈ కేంద్రాలలో వెళ్లి రైతులకు అండగా నిలబడండి. రైతులకు పూర్తి రకాలుగా వాళ్ళకు కావలసినటువంటి మంచినీటి సౌకర్యం గాని, కనీసము ఇక్కడ మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి. కనీసము ఈ అమ్మ చెప్తా ఉంది రైతు, నేను 5 గంటలకు వచ్చానని. మరి కనీసం మంచినీటి సౌకర్యం లేదు. వాళ్ళకు ఎండకు ఉండడానికి నీడ లేదు. ధాన్యం తడిచిపోతా ఉన్నాయి, మొలకలు వెళ్తా ఉన్నాయి. ఏ రకంగా ప్రాణాలు అరచేతుల్లో పట్టుకొని ఈరోజు కౌలు రైతులు ఇబ్బందులకు గురవుతా ఉంటే కనీస కనికరం లేకుండా ఈ ప్రభుత్వము వ్యవహారం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అందుకే భారతీయ జనతా పార్టీ తరఫున మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాము. యుద్ధం. रियाज इस्लामिक स्कूल तालीमी मैदान में एक नया इनकलाब, इस्लामिक और मॉडर्न एजुकेशन की अजीम दरसगाह। 23 साल तजुर्बे के बाद तलबा और तालिबात के लिए रियाज इस्लामिक स्कूल पेश करता है हिफ्ज़ कुरान, नाज़िरा कुरान क़ायदे के अलावा नर्सरी ता 10वीं जमात तक की तालीम का बेहतरीन नज़्म। बच्चों के लिए हॉस्टल की सहूलत, मुस्तहिक़ तलबा के लिए खुसूसी रियायत, तलबा और तालिबात के लिए अलहदा क्लासेस के माकूल नज़्म, खुसूसी कंप्यूटर क्लासेस, हार्डवेयर एंड सॉफ्टवेयर ट्रेनिंग, बच्चों में तहरीरी और तकरीरी सलाहियतों को उजागर करने के लिए हफ्तावारी प्रोग्राम, काबिल और मुशफ़िक़ असातिज़ा इकराम की निगरानी में बेहतरीन तालीम नज़्म। सुबह 8 बजे तक शाम 4:30 बजे दाखिले जारी हैं, उजलत कीजिए। रियाज इस्लामिक स्कूल, अपोजिट लेन, न्यू एसआर पेट्रोल पंप, वट्टापल्ली, हैदराबाद।